ఎక్కువైపోయి దుఃఖాలు రాదు ఆయన అత్తగా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి రుణమాఫీని వెంటనే అమలు చేయాలి దొడ్డు ధాన్యానికి బోనస్ వెంటనే ప్రకటించాలి దొడ్డు ధాన్యానికి బోనస్ వెంటనే ప్రకటించాలి దొడ్డు ధాన్యానికి బోనస్ వెంటనే ప్రకటించాలి రైతు బంధు వెంటనే రైతు బంధు వెంటనే రైతు బంధు లేనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జైత్యాల రైతాంగానికి జిల్లా రైతాంగానికి 18 మండలాల రైతాంగానికి పిలుపునివ్వడం జరిగింది. రైతు ఐక్య వేదిక తరఫున 3 ముఖ్యమైన అంశాలు తీసుకోవడం జరిగింది. ఆయన ఇచ్చిన 33 ఉన్నాయి కనుక 3 తీసుకోవడం జరిగింది. ఏది రుణమాఫీ గురించి, 1 రైతు భరోసా, 2 దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, రైతు బంధు గురించి వాళ్ళు 5,000 ఇస్తారు, మేము ఇంకొక 2,000 కల్పిస్తామని 7,000 ఎకరానికి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 2 దఫలు అయిపోయింది, 2 సీజన్ కూడా అయిపోయింది. మొన్నటి 1 తారీఖు అది లేదు. అప్పుడు వరికి మద్దతు ధర 500 రూపాయల బోనస్ అని చెప్పింది. కానీ ఇప్పుడు ఓన్లీ సన్నవడ్లకే బోనస్ అని చెప్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, సన్నవడ్లు ప్రైవేట్ మార్కెట్లోనే 3,000, 3,100 పోతుంది. మీరు ఇచ్చే 2,800 రూపాయల కాడికి 2,300 ఉన్నా 500 కలిపినా 2,800 అవుతాయి. దయచేసి దానికి ఎవరు అమ్ముకోరు. దొడ్డు ధాన్యానికి ప్రతి గింజకు సెంటర్లో పోసే ప్రతి గింజకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని ఈ జైత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నుండి, ఈ రైతాంగం నుండి నిలబడడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి అలవని హామీలు ఇవ్వకండి, రైతులని ఆగం చేయకండి. రైతులకు ఇప్పుడు ఈ ధర్నాలు చేయడం, రోడ్లు ఎక్కడమే కాదు, మాకు చాలా పనులు ఉంటాయి సార్. ఇప్పుడు మక్క కోతలు ఉన్నాయి, ఇవన్నీ ఇడిసపెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాకు పని కాదు. దయచేసి ఇలాంటి హామీలు ఇచ్చి ఇలాంటి హామీలు తప్పే ప్రయత్నం చేయకండి. దయచేసి జైత్యాల రైతాంగానికి, 18 మండలాల రైతాంగానికి దండం పెట్టి చెప్పేది ఒకటి, ఖచ్చితంగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక్కొక్క వ్యక్తి రేపు 4వ తారీఖు నాడు వచ్చి ఖచ్చితంగా ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై జవాన్. రోజు జైత్యాల జిల్లాల గతంలో ఎట్లయితే మనం మక్కల ధర అయినా, పసుపుకు మద్దతు ధర అయినా, దేనికైనా మనం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినాం. అట్లాగే ఈ 4వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ప్రతి రైతు జిల్లా వ్యాప్తంగా ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్క రైతు ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు వచ్చి అక్కడ మన నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని. అయితే ఫస్ట్ మేము ఒకటే కోరుతున్నాం, వాళ్ళు మేమేం కొత్త మా కోరికలు ఏమేమి కోరుతలేము. గతంలో మీరు ఇచ్చిన హామీలే, మీరు ఏమన్నారు, 1,00,000 రూపాయలు అంటే 2 లక్షలు తీసుకొచ్చుకొని 2 లక్షలు తీసుకొచ్చుకుంటే మీకు ఏముంది, ఆగస్టు 15వ తారీఖే మీకు మాఫీ చేస్తాం అని చెప్పి ఎన్నో మీరు షరతులు లేని హామీలు ఎన్నో ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలనే మేము నిలబెట్టుకోమంటున్నాం. ఇప్పుడు కనీసం రుణమాఫీ అయిన రైతులు ఒక 40% నుంచి 50% లేరు. మిగతా 50% పైన రైతులంతా ఎదురు చూస్తున్నారు. మరి మీరు ఇస్తా అన్న వాయిదాలు అన్నీ దాటిపోయినాయి. ఆగస్ట్ 15th అన్నారు, తర్వాత 3 విడతలు అన్నారు. 3 విడతలలో కూడా ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ చేయాలని, అలాగే మేమేం రోడ్లకి అడగలేదు. దొడ్డు ధాన్యానికి కాక సన్న ధాన్యానికి మీరు బోనస్ ఇస్తారు, దొడ్డు ధాన్యానికి కూడా మీరు బోనస్ ప్రకటించాలని ప్రతి రైతు, ప్రతి ఊళ్ళ నుంచి ప్రతి ఒక్క రైతు అక్కడ మన నిరసన నిలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సమావేశానికి వచ్చినటువంటి మా మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పండించే రైతులకు ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో మాత్రం రైతుల గోసలు మాత్రం తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, అందులో ముఖ్యమైనది, రైతులకు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ గురించి ఆనాడు హామీ ఇస్తూ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం, మేము ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటాం అన్నారు. కానీ ఆ 9వ తేదీ పోయి 9 నెలలు పూర్తిగా వస్తుంది.
ఈనాటికి దాదాపుగా ఒక 50% రుణమాఫీ కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. ఈరోజు ఆ పూర్తయినటువంటి 50%లో కూడా కొర్రీలు పెడుతూ రైతులను అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అందుకే అదేవిధంగా రైతు భరోసా ఆనాడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం రుణమాఫీ రైతు బంధు నిధులను విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, వాళ్ళు ఇస్తే 5,000 కానీ మేము వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తే 7,500 అన్నారు. కానీ వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక పంట పూర్తిగా అయిపోయింది, మరో పంట కూడా పంట పెట్టుబడి సహాయంగా అందాల్సినటువంటి నిధులు పంట పూర్తిగా వస్తున్నా ఈ రోజుకి అందినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆనాడు అన్ని రకాల వడ్లకి బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. నేడేమంటున్నారు, సన్నధాన్యానికి అంటున్నారు. మార్కెట్లో బహిరంగ మార్కెట్లో రేట్ ఎక్కువ ఉన్నటువంటి ధాన్యానికి బోనస్ ఇస్తా అంటున్నారు. కానీ అసలు ఇవ్వాల్సినటువంటి దొడ్డు ధాన్యానికి మాత్రం దొడ్డు ధాన్యానికి బోనస్ విషయంలో ఊసెత్తట్లేదు. పరిస్థితుల్లో ఆ రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడి కుదురుకున్న 9 నెలల తర్వాత ఈరోజు రైతాంగం రోడ్డెక్కి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైనందునే 4వ తేదీ రోజు జగిత్యాల జిల్లా రైతాంగం తరఫున జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున చెలో కలెక్టరేట్ రైతు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. గత వారం రోజులుగా గ్రామాన తిరుగుతూ రైతులకు పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరుగుతుంది. మీ మీడియా ముఖంగా కూడా జగిత్యాల జిల్లా రైతాంగానికి పిలుపునిస్తున్నాం. 18 మండలాలతో పాటుగా జగిత్యాల జిల్లాను ఆనుకొని ఉన్న పక్క జిల్లాల రైతులకు కూడా పిలుపునిస్తూ పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ జగిత్యాల చెలో జగిత్యాల కలెక్టరేట్ రైతు ధర్నాకి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని మీడియా ముఖంగా కోరుకుంటూ జై జవాన్ జై